హలో అండి, నమస్తే. వెల్కమ్ టు అదిరెడ్డి రుచులు. అదిరిపోయే దొండకాయ పచ్చళ్ళు అండి. అర్ధపావు దొండకాయలు ఇట్లా తురుములాగా పెద్ద తురుము తీసుకోండి, మరీ చిన్నగా కాకుండా. మనకి తురిమే దాంట్లో అన్నిటికంటే పెద్ద సైజ్ తురుము వస్తే చూసారా, దాంతో తీసుకోండి. ఇది బాగుంటుంది పచ్చడి. ఇట్లాగా దీన్ని ఎంత సింపుల్గా చేస్తానో చూడండి. ఇంగ్రీడియంట్స్ ఒక్కసారి మీకు చెప్తే కనుక, ఫస్ట్ దొండకాయ తురుము, పసుపు, ఆవపిండి, మెంతిపిండి, జీలకర్ర పిండి, ఉప్పు, కారం, నిమ్మరసం, ఆవాలు, జీలకర్ర, ఎండుమిర్చి, ఆయిల్, ఇంగువ. దట్స్ ఆల్. కొంచెం పసుపు వేసేస్తున్నా లైట్గా, 1/8 టీ స్పూన్. అండ్ దెన్ ఇదిగోండి, 1/2 టీ స్పూన్ మెంతిపిండి, 1/2 టీ స్పూన్ జీలకర్ర పొడి. అన్నీ కూడా వేయించి పొడి చేసి పెట్టుకున్నాయి, ఇంట్లో ఉన్నాయి. జనరల్గా మనకు ఉంటాయి కదా. ఇదిగోండి 1 టీ స్పూన్ ఆవపిండి, అన్నిటికంటే ఎక్కువ ఆవపిండి వేసాను. ఇదిగోండి ఉప్పు తగినంత. ఇప్పుడైతే 1 టీ స్పూన్ వేస్తున్నాను, ఇంకా పడుతుంది. 1.5 టీ స్పూన్ ఉప్పు, 3 టీ స్పూన్స్ కారం, 1.5 నిమ్మకాయ. తాలింపు వేస్తే అయిపోయింది పచ్చడి. ఇంత ఈజీ. ఇది లేదంటే మీకు 3-4 రోజులు బయట నిల్వ ఉంటుంది. జస్ట్ ఇట్లా ఈ దొండకాయ, కాలీఫ్లవర్ ఇట్లా ఇన్స్టెంట్ గా పెట్టుకునే పచ్చళ్ళు. మా ముల్లంగి పచ్చడి ఎంత బాగుంటుంది తెలుసా. ఇన్స్టెంట్ నిల్వ పచ్చడి, ఇన్స్టెంట్ గా పెట్టుకునే పచ్చళ్ళు కొంచెం కలుపుకోవటం అంత మంచి పని ఇంకోటి లేదండి. మనకి ఈజీగా అయిపోతుంది ఫస్ట్ థింగ్. రెండోది ఏంటంటే, బాగా నోట్ చేసుకోవాల్సింది, మనకి అంతకు మించి తినాలనే కోరిక కూడా ఉండదు. మీరు ఒకవేళ 1/2 కిలో దొండకాయలు తీసుకున్నారనుకోండి, దీనికి డబుల్ క్వాంటిటీ వేయండి, అన్నీ కూడా సరిపోతాయి. కొద్దిగా వెల్లుల్లి కొంచెం పచ్చి ఇక్కడ వేస్తున్నాను, జస్ట్ ఒక 2-3 పక్కకు పెట్టేసుకుంటున్నాను. ఇదిగోండి మన తాలింపుకి చిన్న కడే. పచ్చడి తక్కువైనా ఆయిల్ కొంచెం పడుతుంది మనకి, అదే కదా అన్నిటిని పీల్చుకొని గ్రేవీ లాగా రెడీ చేసేది ఆయిలే. ఒక 2 టేబుల్ స్పూన్స్ తీసుకుంటున్నా. అర్ధపావు పచ్చడికి 1/2 టీ స్పూన్ ఆవాలు, 1/2 టీ స్పూన్ జీలకర్ర. ఎక్కువ అవసరం లేదు, నూనె ఇంకా కాగలేదు. ఒకసారి నూనె కాగటం స్టార్ట్ అయినా కంప్లీట్ సిమ్ చేసేస్తున్నాను. కాస్ట్ ఐరన్ కదా, తొందరగా అదవుతుంది. కొంచెం చిట్పట్ అన్నాక వెల్లుల్లిపాయలు దండిగా 1 టేబుల్ స్పూన్ నిండా వేసిన. కొంచెం వెల్లుల్లి వేగనివ్వండి. లైట్ గోల్డెన్ బ్రౌన్ కలర్ షేడ్ వెల్లుల్లికి రావాలి, మస్ట్ అది. కరివేపాకు ఏమో అవసరం లేదు, ఉరికిన చేతిలో ఉంది కదా అనేస్తున్నా. మనకి మూడ్ బాగాలేకపోతుందండి, మనమే సరి చేసుకోవాలి. ఎందుకంటే దానికోసం బాధపడే వాళ్ళు ఎవరు ఉండరు. మనమే సెట్ చేసుకోవటం బెస్ట్. ఇదిగోండి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చింది, మీ అదృష్టం బాగుండి. ఒక 1/2 టీ స్పూన్ ఇంగువ, ఒక 2 ఎండుమిరపకాయలు. అయిపోయింది. ఆ వేడికి ఆ ఎండుమిరపకాయలు వేగిపోతాయి. తీసేస్తున్నా నేను. వేసేస్తున్నా పోపు. వేసి కలిపేస్తే పచ్చడి అయిపోయింది. దొండకాయ 3-4 డేస్ షార్ట్ టైం నిల్వ పచ్చడి అయిపోయిందో. ఇది ఇప్పటికిప్పుడు తినొచ్చు. చాలా టేస్టీగా ఉంటుంది, మాటల్లో వర్ణించలేనంత టేస్టీగా ఉంటుంది. ఉప్పు ఒక్కసారి చెక్ చేసుకోండి. ఇంతేనండి పచ్చడి.